మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ లో ఎక్కడున్నామంటే మీకు ఇంకో విషయం తెలుసా? బద్రీనాథ్ గుడి హైదరాబాద్ లో తెలుసా? తెలియకపోతే చూడండి, బద్రీనాథ్ గుడి టెంపుల్ సేమ్ బద్రీనాథ్ లో ఎట్లా ఉందో ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన సొంత ల్యాండ్ లోనే కట్టుకున్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, సొంత ల్యాండ్ అనేది. ఆ ల్యాండ్ లో ఆయన కట్టుకున్నారు బద్రీనాథ్ టెంపుల్. మనం బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం మనం. బద్రీనాథ్ టెంపుల్ కి మెయిన్ ద్వారం ఇది. మనం బద్రీనాథ్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం, స్టెప్స్ ఇవి. సో మనం వెళ్తున్నాం, టెంపుల్ దగ్గరికి వచ్చాం ఆల్రెడీ. సార్ వీడియో ఓకే. ఇది మెయిన్ ద్వారము, బద్రీనాథ్ టెంపుల్ కి సంబంధించిన మెయిన్ ద్వారము. బద్రీనాథ్ భగవాన్ మెయిన్ ఆయన చేస్తున్న పూజలు ఇవి. మెయిన్ విగ్రహము బద్రీనాథ్ సేమ్ ఎట్లుందో అట్లనే టెంపుల్ సేమ్ ఎగ్జాక్ట్ గా దింపిన టెంపుల్ అనమాట ఇది. ఓకే, ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూసి మనం పలకరిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, ఈ బద్రీనాథ్ టెంపుల్ అనేది మనకి ఎట్లా ప్లాన్ వచ్చింది? మీరు ఎలా ఏ విధంగా ప్లాన్ చేశారు? దాని ప్రారంభం ఎట్లా చేశారు? ఈ ల్యాండ్ ఎక్కడిది ఒక్కసారి చెప్పగలరా? షూర్ అండి. ఇది నమస్కారం అండి. ఈ యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్ కి నా నమస్కారము. నా పేరు విక్రమ్ సింగ్. ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ మాది. ఓకే, సంస్థకి నేను ప్రెసిడెంట్. ఉత్తరాఖండ్ నివాసులు ఉన్నారు ఇక్కడ. అప్రాక్సిమేట్లీ 1200 ఫ్యామిలీస్ ఉన్నారు. 1200 to 1500 ఫ్యామిలీస్ ఉన్నాము. ఈ హైదరాబాద్ లో ఎలా మార్వారీస్ మన గుజరాత్ ఇలా ఒక సంస్థ ఉన్నదో, బట్ వాళ్ళ టెంపుల్స్ ఉన్నాయి గుర్తింపు లెక్క. అలాగే మాకు మైండ్ లో ఈ ఆలోచన వచ్చింది, మాది కూడా ఒక గుర్తింపు ఉండాలి. మాది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో 4 ధామాలు చాలా ప్రసిద్ధమైనవి. యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఈ 4 ధామాల్లో బద్రీనాథ్ గుడి మాకు మన దక్షిణ భారత్లో విష్ణుదేవుని చాలా పూజిస్తారని మేము బద్రీనాథ్ దేవుని ఇక్కడ తెద్దాం అనుకున్నాము. ఈ ఆలోచనతో మేము హైదరాబాద్ లో బద్రీనాథ్ గుడి కట్టాము. ఓకే, ఇది లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉందండి బద్రీనాథ్ గుడి? బండమైలారం, నియర్ మేడ్చల్. ఓకే, ఇంకా ఇది మెయిన్ ఉద్దేశం అది ఏంటంటే, బద్రీనాథ్ 4 ధామాలు పోవాలంటే చాలా కష్టం. రోడ్లు బాగుంటాయి, క్లైమేట్ వాతావరణం బాగుంటుంది. వికలాంగులకైనా చిన్న పిల్లలకైనా కొద్ది మన ఆస్తిపరంగా వాళ్ళు కూడా కొన్ని కష్టమవుతుందని ఆ ఆలోచనతో కూడా ఈ గుడికి కట్టాము. సాక్షాత్ అక్కడి నుంచి జ్యోతి తీసుకొచ్చాము మేము. ఆ జ్యోతి చూడండి, ఆ జ్యోతి సాక్షాత్ అక్కడి నుంచి తెచ్చింది. ఆ జ్యోతి స్వరూపంలో విష్ణుదేవుడు ఇక్కడ వచ్చాడు. ఆ జ్యోతి మహిమ ఉంది ఇక్కడ బద్రీనాథ్. మెయిన్ ఆ జ్యోతి వచ్చేసి అక్కడ ఏదైతే వెలుగుతుందో జ్యోతి, అది కంప్లీట్ గా బద్రీనాథ్ మెయిన్ స్వచ్ఛందంగా బద్రీనాథ్ ఎక్కడ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ని తీసుకొచ్చిన జ్యోతి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి స్వచ్ఛందంగా. ఈ బద్రీనాథ్ టెంపుల్ అనేది ఇక్కడ 1200 మంది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. కాబట్టి ఆ బద్రీనాథ్ టెంపుల్ ఎవరు ఇక్కడ లేదు కాబట్టి అదే సేమ్ స్ట్రక్చర్ తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఎక్కడైతే లేదు బద్రీనాథ్ గుడి ఎక్కడైతే ఉందో సేమ్ స్ట్రక్చర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి, కట్టడం జరిగింది. బద్రీనాథ్ ఎక్కడైతే మెయిన్ అయితే దీపం ఉందో ఆ దీపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి. దీనికి మెయిన్ పర్టికులర్ గా ప్రత్యేకత ఏంటంటే బద్రీనాథ్ టెంపుల్ ఉన్న దీపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇది బద్రీనాథ్ టెంపుల్ సంబంధించిన మెయిన్ ఇష్యూ, దీనికి మెయిన్ అన్నమాట. ఓకే, అలాగే గుడి మీకు అచ్చం ఇది రెప్లికా. ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రీనాథ్ గుడి ఇది రెప్లికా. యాజ్ ఇట్ ఈస్ మేము ఇక్కడ కట్టాము. దేవుడు లోపల అవి కూడా అలాగే ఉంటాయి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుచరణకమలేభ్యో నమః. ओम इदं विष्णु बीजक्रमे त्रिधान्य दधे पदम। आपका करना है आपके नाम से या ऐसे केवल वीडियो के लिए चाहिए आप? हाँ अच्छा, अक्षत ले लो।
ओम हरे ओम ओम विष्णुर्विष्णुर्विष्णु नमः परमात्मने ओम मध्या श्री ब्रह्मणो द्वितीय प्रार्थे श्री श्वेतवारा कल्पे सप्तमे वैवस्वतमन मंत्रे ओम मध्या अमुक गोत्रोत्पन्नस्य गोत्र क्या विपन्ना गोत्रोत्पन्नस्य वेंकटेश्वर राव नामधेयस्य पद्मा नाम्न्या शिवकुमार नामधेयस्य कार्तिका नाम्न्या साई सूर्य नामधेयस्य सकुटुम्बस्य परिवारस्य क्षेमस्थैर्य धैर्य विजय भय आयु आरोग्य శ్రీయ వృద్ధార్థం ఇప్పుడు చెప్పారు కదా మేము ఎవరైతే మనకి బద్రీనాథ్ గురించి ఇక్కడ లొకేషన్ ప్లస్ అన్ని కానీ చెప్పారు కాబట్టి బద్రీనాథ్ గురించి మెయిన్ ఏంటంటే బద్రీనాథ్ నుంచి రావడం గొప్ప, ఒక దీపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ చేయడం పెద్ద గొప్ప. అది హైదరాబాద్ లో. మన హైదరాబాద్ లో బద్రీనాథ్ టెంపుల్ లాంటి ఇక్కడ టెంపుల్ లేదు. సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మన బద్రీనాథ్ టెంపుల్. ఓకే, ఈ టెంపుల్ పర్టికులర్ గా ఏంటంటే చెప్పాల్సిందంటే బద్రీనాథ్ వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బద్రీనాథ్ టెంపుల్ చూడడానికి అని చెప్పేసి ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ.